ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికి 10వసారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వసారి పోటీ చేస్తున్నా. కానీ నా జీవితంలో ఇలాంటి చేతగాని దద్దమ్మ ఒక సైకోని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తున్నా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని మీకోసం పనిచేశా. మీరు కష్టాల్లో ఉంటే బాధుడే బాధుడు. ఎన్నికల ముందు తల మీద చేయి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలైనాక పిడి గుద్దులే గుద్దులు, అవునా కాదా? అది అయిన తర్వాత ఇదేం కర్మ అని నేను రాష్ట్రమంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను. ఏంటి రాష్ట్రానికి కర్మ? ఒక రంగుల పిచ్చోడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు. ఆ రోజుల్లో ఇంకో పక్కన వైసీపీ నాయకులు ప్రొక్లైన్లు తీసుకొస్తారు. ఫరూక్ మాట్లాడితే ఆయన ఇల్లు కూల్చేస్తారు, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. అంటే కూల్చడం తెలుసు కానీ నిర్మాణాలు తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా చెల్లమ్మలో? మీరు చెప్పండి. విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కనే. ప్రజల డబ్బులతో కట్టిన ప్రజా వేదికను కూల్చి ఇదే చేస్తానని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా. మా తల్లి చూడండి ఎంత ఉత్సాహం ఉందో ఆవిడలో. ఆ ఉత్సాహం చూస్తే అందరిలో ఇంత ఉత్సాహం ఉంటే, ఇంత పట్టుదల ఉంటే అన్ని మంచి రోజులే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రోజు చాలా బాధ కలిగింది నాకు. నేను మీరందరూ ఒకసారి చూస్తే 10 రోజులు పెట్టాను. నందికొట్కూరులో